వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్సర్ సిరీస్. ఈరోజు ఏంటంటే ఉషా నాగేంద్ర గారు అడిగారు, మ్యామ్ నేను 6 months ప్రెగ్నెంట్, కొంచెం దూరం నడిచినా ఆయాసంగా ఉంటుంది, అందరూ అంటున్నారు నీకే ఆయాసం ఎందుకు వస్తుంది అని, ఏమైనా ప్రాబ్లమా మ్యామ్? ఓకే, సో ఉషా గారు యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో అనేది అంటే ఆయాసం అనేది క్వైట్ కామన్. కాకపోతే ఏదంటే అది కొన్ని వీక్స్, అంటే ఇనీషియల్గా ఇన్ ద ఫస్ట్ 3 months కొంచెం ఉంటుంది, 5th monthలో, మళ్ళీ 7th month అండ్ బిఫోర్ డెలివరీ. ఈ టైంలో ఏదంటే ఆయాసం అనేది ఉంటుంది. అది ఎందుకోసం అంటే మనకు బాడీలో బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల హార్ట్ పైన కొంచెం లోడ్ ఎక్కువై కొంచెం వాక్ చేసినా ఆయాసంగా ఇబ్బందిగా ఉంటుంది. అది నార్మల్ ఫిజియలాజికల్ చేంజెస్. కానీ అది కాకుండా ఆయాసం వస్తుంది అని అంటే మనకు రక్తహీనత, అనీమియా ఉన్న హార్ట్ పైన వర్క్లోడ్ ఎక్కువై కూడా ఆయాసం వస్తుంటుంది. ఇంకోటి ఒబేసిటీ, అంటే అవసరం కంటే కూడా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం దూరం నడిచినా ఆయాసం వచ్చేస్తుంది. లేదు కార్డియాక్ ఇష్యూస్, అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో అది ఇంకొంచెం వర్క్ లోడ్ ఎక్కువై కూడా హార్ట్ పైన లోడ్ ఎక్కువై కూడా అది ఆయాసంగా రావచ్చు. అండ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, మనకు థైరాయిడ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న ఆయాసంగా అనిపించవచ్చు. సో మీరేంటంటే ఆలస్యం చేయకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ఇష్యూస్ చెప్తే దాని తగ్గట్టుగా వాళ్ళు కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి ఒకవేళ ఇన్ కేస్ అనీమియా ఉంది, రక్తహీనత ఉంది, మనకి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అంటే దాన్ని కరెక్షన్ చేస్తారు. అండ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేస్తారు. అండ్ అవసరమైతే కార్డియాక్ అంటే 2D ఎక్కువ ఒకటి చేసి మనకు హార్ట్ పనితీరు అంతా నార్మల్గా ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవడం బెటర్. అంతేకాని మీరు ఇంట్లో కూర్చొని టెన్షన్ పడకండి, అందరూ అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని కాదు. మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతే దాని తగ్గట్టుగా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు.